Hi, welcome to Real Estate Channel. న్యూయార్క్ సిటీ పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటాం, లేకపోతే ఇంకొక దగ్గరకు పోయినప్పుడు ఢిల్లీలో ఇండియా గేట్ అంటాం. ఇట్లాంటివి ఏ స్ట్రక్చర్స్ అయినా మీలాంటి బిల్డర్స్ ఎవరో ఒకరు నిర్మించినవే. అట్లానే హైదరాబాద్లో చార్మినార్ గురించి మాట్లాడినా, హైటెక్ సిటీ గురించి మాట్లాడినా, ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ తీసుకుంటున్న నిర్ణయాలే ఆ నగరాలకు గుర్తింపుగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డును ఆ రోజు ప్రణాళికలు చేసినప్పుడు చాలామంది ఇప్పుడు అవసరమా, ఇది అవసరం లేని అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈరోజు అదే లైఫ్ లైన్గా తయారైంది హైదరాబాద్ నగరానికి, పర్టికులర్ తెలంగాణ స్టేట్కి. వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్, ఔటర్ రింగ్ రోడ్ అండ్ హైటెక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. We cannot ignore outer ring road and high-tech city and our international airport. Because of international airport, we have a very good connection with the other part of the world. That is how we are getting investment. That is how entrepreneurs are coming to Hyderabad. And government is ready to provide whatever their requirement. If there is any clearances are there, or otherwise any proposals are there, we are there to work with entrepreneurs, investors. So Hyderabad is the place for investment. Hyderabad is the place for development. So my government is there to support investors and developers, whoever is going to invest in my state. సో స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి. ఎవరు ఎలాంటి బేసిజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో, లేకపోతే గతంలో ఆఫ్ ఆఫ్ ద వేలో ఉన్న పర్మిషన్స్ ఏమన్నా రాకుండా పోతాయేమో, లేదా గవర్నమెంట్ పాలసీస్ని అన్నిటిని కూడా రీరైట్ చేస్తారేమో, ఇట్లాంటి అపోహలకి తావు ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ నేను చాలా గట్టిగా నమ్ముతాను. సర్టిఫికెట్ అనేది జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్కి మాత్రమే పనికొస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డిగ్రీ ఆర్ పిహెచ్డి ఆర్ పీజీ ఆర్ ఎనీథింగ్. కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే, టాలెంట్ లేకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంపిటీట్ విత్ ద నెక్స్ట్ టు హిమ్. సో అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను ఈరోజు టాటాతో మేము ఎంఓయూ చేసినాము. జాయింట్ వెంచర్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్లేసెస్ కింద తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఆల్ 65 ఐటీఐలను అన్నిటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళతో టైఅప్ చేసినాం. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 2000 crores టు ఇంప్రూవ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ many university people like Tech Mahindra, Tata, Century. We have requested and we have initiated to establish skilling universities in Telangana. సో ఇప్పటి వరకు ప్రభుత్వాల యొక్క నిర్ణయాల వల్ల స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయితే డిప్లొమా సర్టిఫికెట్ వచ్చేది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ జాయినింగ్ ఇన్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. మేము ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకు డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఒక పాలసీ అమెండ్మెంట్ చేసినాం. దాంతో వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్కి డిగ్రీ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. సో మేము ఆల్మోస్ట్ HWL 10 డిస్ట్రిక్ట్స్లో 10 స్కిల్ యూనివర్సిటీస్ని ప్రారంభించాలి. స్కిల్ డెవలప్మెంట్ పర్టికులర్ ఇన్ రూరల్ ఏరియాలో ఉన్న యూత్కి ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఇచ్చి రెగ్యులర్ డిగ్రీ లేకపోతే రెగ్యులర్ పీజీలు చదువుకుంటా ఇట్ సైడ్ కాంప్రహెన్సివ్ ఒక మాస్టర్ ప్లాన్ 2050 మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ మేము కన్సల్టెంట్స్ని ఆల్రెడీ ఇన్వైట్ చేసినాం. సో తెలంగాణ మొత్తాన్ని ఒక కాంప్రహెన్సివ్ ఒక సింగిల్ యూనిట్ కింద తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి ప్రపంచంతో పోటీ పడాలనేదే మా విధానము, మా ఆలోచన. నిన్నటి వరకు ప్రతి చర్చ మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి, మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కర్ణాటకకు పోతుంది, మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తమిళనాడుకు పోతుంది, లేదా తమిళనాడుకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ మనం తెచ్చుకున్నాం. ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. నేను విత్ ఇన్ ద కంట్రీలో కాంపిటీషన్ చేయడం అనేది హెల్దీ కాంపిటీషన్ అని నేను అనుకోవట్లే. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతోనే పోటీ పడాలనేది నా ఆలోచన, నా విధానం.
ప్రపంచంతో పోటీ పడడానికి అవసరమైన ప్రణాళికలు ఏమున్నా మీ వైపు నుంచి మేము మీ సూచనలు మీ సలహాలని మీ ఎక్స్పీరియన్స్ని అంతా కూడా తెలంగాణ కోసం ఖర్చు పెట్టండి. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చిన స్థాయికి ఎదిగిందంటే మీ వ్యాపారాలలో మీరు రాణించున్నారు అంటే మీకు ఇండివిజువల్ టాలెంట్ ఉంది కాబట్టి అప్ టు ద మార్క్ మీరు వరల్డ్తో మీ ఫీల్డ్లో కాంపిటీట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినారు. సో మీ ఎక్స్పీరియన్స్ మీ వరకే పరిమితం చేయకుండా దాని గవర్నమెంట్తో కలిసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ ప్రణాళికలలో రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఒక డ్రై పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫార్మా సిటీ గురించి చర్చలు జరుగుతున్నాయి. నేను 2-3 సార్లు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 25,000 30,000 ఎకర్స్లో బగ్ డ్రగ్ ఫార్మా పెడితే అక్కడ వచ్చే పొల్యూషన్ కానీ అక్కడ జరిగే పరిణామాలు భవిష్యత్తులో హైదరాబాదు నగరం యొక్క అభివృద్ధి మీదనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే మేము ఫార్మా సిటీ నుంచి ఫార్మా విలేజ్ల కింద 12 to 15 క్లస్టర్స్ కింద విడగొట్టి డిఫరెంట్ ప్లేసెస్లో 2,000 to 3,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మేము అక్వైర్ చేసి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో యాంకర్ పార్ట్నర్ కింద తీసుకొని వాళ్ళను ఫోకస్డ్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. వన్ అండ్ ద సేమ్ మీరు ఒకే దగ్గర అంటే ఇచ్చేసే కంటే వాటిని క్లస్టర్స్ కింద విడగొట్టి హైదరాబాద్ నగరానికి రావడానికి హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు, హైదరాబాద్ నాగ్పూర్ కావచ్చు, హైదరాబాద్ గుల్బర్గా కావచ్చు, హైదరాబాద్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 14 రేడియల్ రోడ్స్ ఉన్నాయి. ఈ రేడియల్ రోడ్స్ అన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్ని క్రాస్ చేసుకుంటూనే రావాలి. సో ఈ రేడియల్ రోడ్స్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలని కూడా హార్డ్లీ 1 hour, మ్యాక్సిమం 1 hour. సిటీలకు వచ్చినా కూడా మోర్ దాన్ 1 hour అవుతుంది. అక్కడి నుంచి ఈ ఫార్మా విలేజెస్ దగ్గరికి పోవడానికి కూడా 1 hour కంటే ఎక్కువ పట్టు. అట్లాంటి లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి డిఫరెంట్ ప్లేసెస్లో ఫార్మా విలేజ్ పెట్టి అందులో 2,000 to 3,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని ఎక్వైర్ చేసి ఒక యాంకర్ పార్ట్నర్ పెట్టుకొని దాని చుట్టూతో డెవలప్ చేసి అక్కడనే అంటే ఇప్పుడు ఇంతకుముందు కోవిడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, నేను ఒకే యూనిట్లో వాక్ టు వాక్ లాగా డిజైన్ చేసి అక్కడనే స్కూలు అక్కడనే హాస్పిటల్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఇన్ 1 roof. సో ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అప్పుడు ఏమవుతుందంటే అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రేపు పొద్దుగాల అక్కడ ఏమైనా పొల్యూషన్ ఏదన్నా వచ్చినా అక్కడ ఉండే 5 or 6 or 10 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయొచ్చు. రేపు ఫ్యూచర్లో ఏదైనా పొల్యూషన్ వచ్చినా జీరో పొల్యూషన్ లాగా మనం ప్లాన్ చేయొచ్చు. జైరాబాద్లో నిమ్స్ మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయింది ఉన్నది. అక్కడ ఆల్మోస్ట్ మనకు 10,000 to 12,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది. హుండైకి ఆల్రెడీ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అలాట్ చేసినాం. హుండై ప్లాంట్ వస్తుంది. రిమైనింగ్ ఫార్మా ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ ఉండే ఫార్మర్స్ని అన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఇట్లా ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ 100 yearsకి మనకి ఏం కావాలనో ఈరోజు మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు చాలామంది ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం అన్నారు. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఎట్లయిందో మీరు చూసిన. అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి డిస్కషన్సే కొన్ని జరిగినాయి. అంటే మనం ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చినప్పుడు ప్రోస్ కాన్స్ ఎప్పుడు ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం చేసే ప్రయత్నాన్ని ఆపితే దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. అందుకే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కషన్ చేయడం, మినిస్టర్స్ని కలవడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ పొలిటికల్ డీల్, ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. సో అందుకే ఇంత హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మేము నిన్న వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలిసి కంప్లీట్ రీజనల్ రింగ్ రోడ్ను ఒక నేషనల్ హైవే కింద దానికి ఒక నెంబర్ ఇచ్చి దానికి కావలసిన సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం కావాలనో వారిని వెళ్ళి కలవడం జరిగింది. అంతకంటే ముందు ప్రధానమంత్రిని కలవడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్స్ని అందరినీ కూడా రైల్వేస్లో కానీ జలశక్తి మినిస్టర్ కానీ మాకు ఎలాంటి భేషజాలు లేవు అని చెప్పడానికే నేను ఈ సంఘటనలన్నీ చెప్పదలుచుకున్నా. ఎలక్షన్స్ అయిపోయినాయి, రాజకీయాలు పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయాలకు కూడా విరామం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా ఫోకస్ అంతా అభివృద్ధి మీదనే. ఈరోజు మీరు పిలిచినా మేము ఎందుకు ఇక్కడికి వచ్చి మీతో కూర్చుంటున్నాము అని అంటే ఇందులో మీరు ఎక్స్పర్ట్స్, మీ నుంచి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ నుంచి
మీ అనుభవాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అనుభవాన్ని రాష్ట్రానికి పంచాల్సిన బాధ్యత ఉన్నది. నెక్స్ట్ జనరేషన్స్కి డైరెక్షన్ వేసుకున్నారు. బట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలనో తెలియదు. ఏం చదువుకున్నోడికి 50,000 జీతం వస్తుంది, బాగా చదువుకున్నోడికి 15,000 కూడా జీతం ఇవ్వడానికి రెడీగా లేరు. ఇక్కడెక్కడో గ్యాప్ ఉంది. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా సైట్ సూపర్వైజ్ కోసం ఎత్తుకుతే ఎక్స్పీరియన్స్ ఉన్నోడు వస్తేనేమో మనం 50 ఇస్తున్నాం. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు 15,000 జాబ్ చేస్తాం సార్, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీడే మా కాన్స్టిట్యున్సీ నుంచో తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు వస్తుంటారు. తక్కువ శాలరీతో పని చేయడానికి ఎవరు వస్తున్నారంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు వస్తున్నారు. నేను వాళ్ళతో చాలాసేపు ఊరికే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఎందుకు వీళ్ళు 15,000 20,000 కూడా పని చేయడానికి రెడీగా ఉన్నాం సార్, ఎక్కడైనా జాబ్ చెప్పండి అంటుందంటే వాళ్ళ చదువుకి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఫ్రస్ట్రేషన్లో రకరకాల డీవియేషన్స్ మనం చూస్తున్నాం రాష్ట్రంలో. ఒకప్పుడు మన దగ్గర ఎప్పుడు గంజాయి డ్రగ్స్ ఇట్లాంటివి వినిపించేదే కాదు. ఈరోజు ఏ రోజు పేపర్ తెరిచినా ఇట్లాంటి వాటిని మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం యంగర్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం, లేదా వాడికి సర్టిఫికెట్కి వాడి ఉద్యోగానికి పొంతన లేకపోవడము, సర్టిఫికెట్ రాగానే ఏదో అయిపోతామని ఊహించుకొని ఏది కాకపోవడం వల్ల నిరాశ నిస్పృహలతోని ఇట్లాంటివి సమాజానికి చెడు జరిగే విధంగానే పరిణామాలు ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మీ అందరి సహకారం అవసరము. మా ప్రభుత్వం మీకున్న అనుభవాన్ని తప్పకుండా స్వీకరిస్తుంది. పర్టికులర్గా ఈరోజు మా ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చినా, లేకపోతే మా పేషీ నుంచి మిగతా అధికారులు వచ్చినా, లేకపోతే ఇండస్ట్రియల్ సైడ్ నుంచి వచ్చినా, వీళ్ళంతా మేమంతా ఎందుకు వచ్చినామనంటే మీ అందరితో కలిసి ఈ ప్రభుత్వం అనేది మీది మనది, ఈ ప్రభుత్వం అనేది అందరిది. మీరందరూ కోరుకుంటేనే మేము ఇక్కడ ఉన్నాం. పాలసీ పెరాలసిస్ రావద్దు అనేది నా ఉద్దేశం. ప్రభుత్వాలకు గుదిబండగా మారేది పాలసీ పెరాలసిస్. పాలసీలు చేయకుండా పిక్ అండ్ చూస్ నిర్ణయాలు చేయడం, లేదా సెలెక్టివ్గా కొంతమందిని ఎంపవర్ చేయడం అనేది ఎకానమిక్ గ్రోత్కి కానీ ఇండియన్ ఎకానమీకి మంచిది కాదు అని నేను బలంగా నమ్ముతాను. అందుకే మీకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా కల్పించాలని, మీ టాలెంట్ని ఈ రాష్ట్రం గుర్తించాలని, మీరు ఏదైతే ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నారో మీకు అవకాశాలు కల్పించాలని, మీ అందరితో కలిసి పనిచేయాలనేదే మా ప్రభుత్వం యొక్క విధానం. మా విధానంలో మీరు సహకరించండి. మేము ఏదైతే మెగా మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ 2050 ప్రణాళికలు వేస్తున్నామో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. స్టేట్ అభివృద్ధి, ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరం ఈ దేశంలో ఎవరికీ లేదు, ఏ స్టేట్కు లేదు. ఇక్కడ ఉన్నట్లాంటి వెదర్ ఏ స్టేట్కి లేదు. ఇక్కడ ఉన్నట్లాంటి ఇంక్లూజివ్నెస్ ఎక్కడా లేదు. అంటే భాషలో కానీ ఇక్కడ ఉండే ప్రజల యొక్క విధానంలో కానీ, అది ఇప్పుడు కాదు, 300-400 years బ్యాక్ నిజాం ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మనకు చేసి ఇచ్చిపోయింది. ఆ ఎకో సిస్టమే ఈ రోజుకు పనిచేస్తూ ఉంది. ఈ చైన్ రియాక్షన్ అనేది అవసరము, దాన్ని మేము కంటిన్యూ చేస్తాము. ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా మీ అందరిని కలవడానికి, మీ అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. మీ అందరి వైపు నుంచే సహకారం ఉండాలని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఐఐ తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. పురోగతికి ఉపయోగపడతాయి. ఆ విధానాన్ని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది. అదేవిధంగా ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ ఉండే ఫార్మర్స్ని అన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఇట్లా ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ 100 yearsకి మనకి ఏం కావాలనో ఈరోజు మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు చాలామంది ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం అన్నారు, కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఎట్లయిందో మీరు చూసిన. అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి డిస్కషన్సే కొన్ని జరిగినాయి. అంటే మనం ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చినప్పుడు ప్రోస్ కాన్స్ ఎప్పుడు ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం చేసే ప్రయత్నాన్ని ఆపితే దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. అందుకే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కషన్ చేయడం, మినిస్టర్స్ని కలవడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ పొలిటికల్ డీల్, ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. సో అందుకే ఇంత హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మేము నిన్న వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలిసి కంప్లీట్ రీజనల్ రింగ్ రోడ్ను ఒక నేషనల్ హైవే కింద దానికి ఒక నెంబర్ ఇచ్చి దానికి కావలసిన సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం కావాలనో
వారిని వెళ్ళి కలవడం జరిగింది. అంతకంటే ముందు ప్రధానమంత్రిని కలవడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్స్ని అందరినీ కూడా రైల్వేస్లో కానీ జలశక్తి మినిస్టర్ కానీ మాకు ఎలాంటి భేషజాలు లేవు అని చెప్పడానికే నేను ఈ సంఘటనలన్నీ చెప్పదలుచుకున్నా. ఎలక్షన్స్ అయిపోయినాయి. రాజకీయాలు పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయాలకు కూడా విరామం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా ఫోకస్ అంతా అభివృద్ధి మీదనే. ఈరోజు మీరు పిలిచినా మేము ఎందుకు ఇక్కడికి వచ్చి మీతో కూర్చుంటున్నాము అని అంటే, ఇందులో మీరు ఎక్స్పర్ట్స్. మీ నుంచి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ నుంచి మీ అనుభవాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అనుభవాన్ని రాష్ట్రానికి పంచాల్సిన బాధ్యత ఉన్నది. నెక్స్ట్ జనరేషన్స్కి డైరెక్షన్లు వేసుకున్నారు. బట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలనో తెలియదు. ఏం చదువుకున్నోడికి 50,000 జీతం వస్తుంది, బాగా చదువుకున్నోడికి 15,000 కూడా జీతం ఇవ్వడానికి రెడీగా లేరు. ఇక్కడెక్కడో గ్యాప్ ఉంది. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా సైట్ సూపర్వైజ్ కోసం ఎత్తుకుతే ఎక్స్పీరియన్స్ ఉన్నోడు వస్తేనేమో మనం 50 ఇస్తున్నాం. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు 15,000 జాబ్ చేస్తాం సార్, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీడే మా కాన్స్టిట్యున్సీ నుంచో తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు వస్తుంటారు. తక్కువ శాలరీతో పని చేయడానికి ఎవరు వస్తున్నారంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు వస్తుంది. నేను వాళ్ళతో చాలాసేపు ఊరికే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఎందుకు వీళ్ళు 15,000 20,000 కూడా పని చేయడానికి రెడీగా ఉన్నాం సార్, ఎక్కడైనా జాబ్ చెప్పండి అంటుందంటే, వాళ్ళ చదువుకి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఫ్రస్ట్రేషన్లో రకరకాల డీవియేషన్స్ మనం చూస్తున్నాం రాష్ట్రంలో. ఒకప్పుడు మన దగ్గర ఎప్పుడు గంజాయి డ్రగ్స్ ఇట్లాంటివి వినిపించేదే కాదు. ఈరోజు ఏ రోజు పేపర్ తెరిచినా ఇట్లాంటి వాటిని మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం యంగర్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం, లేదా వాడికి సర్టిఫికెట్కి వాడి ఉద్యోగానికి పొంతన లేకపోవడము, సర్టిఫికెట్ రాగానే ఏదో అయిపోతామని ఊహించుకొని ఏది కాకపోవడం వల్ల నిరాశ నిస్పృహలతోని ఇట్లాంటివి సమాజానికి చెడు జరిగే విధంగానే పరిణామాలు ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మీ అందరి సహకారం అవసరము. మా ప్రభుత్వం మీకున్న అనుభవాన్ని తప్పకుండా స్వీకరిస్తుంది. పర్టికులర్గా ఈరోజు మా ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చినా, లేకపోతే మా పేషీ నుంచి మిగతా అధికారులు వచ్చినా, లేకపోతే ఇండస్ట్రియల్ సైడ్ నుంచి వచ్చినా, వీళ్ళంతా మేమంతా ఎందుకు వచ్చినామనంటే మీ అందరితో కలిసి ఈ ప్రభుత్వం అనేది మీది మనది, ఈ ప్రభుత్వం అనేది అందరిది. మీరందరూ కోరుకుంటేనే మేము ఇక్కడ ఉన్నాం. పాలసీ పెరాలసిస్ రావద్దు అనేది నా ఉద్దేశం. ప్రభుత్వాలకు గుదిబండగా మారేది పాలసీ పెరాలసిస్. పాలసీలు చేయకుండా పిక్ అండ్ చూస్ నిర్ణయాలు చేయడం, లేదా సెలెక్టివ్గా కొంతమందిని ఎంపవర్ చేయడం అనేది ఎకానమిక్ గ్రోత్కి కానీ ఇండియన్ ఎకానమీకి మంచిది కాదు అని నేను బలంగా నమ్ముతాను. అందుకే మీకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా కల్పించాలని, మీ టాలెంట్ని ఈ రాష్ట్రం గుర్తించాలని, మీరు ఏదైతే ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నారో మీకు అవకాశాలు కల్పించాలని, మీ అందరితో కలిసి పనిచేయాలనేదే మా ప్రభుత్వం యొక్క విధానం. మా విధానంలో మీరు సహకరించండి. మేము ఏదైతే మెగా మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ 2050 ప్రణాళికలు వేస్తున్నామో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. స్టేట్ అభివృద్ధి, ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరం ఈ దేశంలో ఎవ్వరికీ లేదు, ఏ స్టేట్కు లేదు. ఇక్కడ ఉన్నట్లాంటి వెదర్ ఏ స్టేట్కి లేదు. ఇక్కడ ఉన్నట్లాంటి ఇంక్లూజివ్నెస్ ఎక్కడా లేదు. అంటే భాషలో కానీ ఇక్కడ ఉండే ప్రజల యొక్క విధానంలో కానీ, అది ఇప్పుడు కాదు, 300-400 years బ్యాక్ నిజాం ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మనకు చేసి ఇచ్చిపోయింది. ఆ ఎకో సిస్టమే ఈ రోజుకు పనిచేస్తూ ఉంది. ఈ చైన్ రియాక్షన్ అనేది అవసరము, దాన్ని మేము కంటిన్యూ చేస్తాము. ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా మీ అందరిని కలవడానికి, మీ అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. మీ అందరి వైపు నుంచే సహకారం ఉండాలని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఐఐ తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. సార్ మీరు చాలా సంతోషం సార్, రిపీటెడ్లీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినారు కాబట్టి మేము మీతోటే ఉన్నాం సార్. మన ప్రభుత్వమే అంటున్నాము. మీరు మిమ్మల్ని కలిసిన రోజే మేము చెప్పాము. ఆ రోజు 22 మంది కలిసాం సార్, 6th January
మీరు 1 month అయింది అప్పటికి అనుకుంటా. కలిసిన రోజు చెప్పినాం ఈ మా గ్రూప్లో ఉన్న వాళ్ళంతా మీ గ్లోబల్ అంబాసిడర్స్ అని చెప్పాము. అదే గ్లోబల్ అంబాసిడర్గా తిరుగుతున్నాం సార్. మీరు ఎటుపోతే అటే వస్తున్నాం. దావత్ పోతే దావత్ వచ్చాం, లండన్ పోతే వచ్చాం. రాగానే ఈవెంట్స్ చేస్తున్నాం సార్. 1 by 1 ఈవెంట్ చేస్తున్నాం. ఫుల్లీ సిఏ ఈజ్ సపోర్టింగ్ ది స్టేట్ గవర్నమెంట్ సార్. వీఆర్ విత్ యూ 24/7. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత నాకు ఒక చిన్న విన్నపం సార్. ఇంతకుముందు గతంలో మీరు 14 రోడ్లు చెప్పారు కదా సార్. దాంట్లో ల్యాండ్ యూజ్ లేకపోయే వరకు ఇర్రెగ్యులర్ ప్లాటింగ్ డెవలప్మెంట్ వస్తుంది. RRR మీద మీరు ల్యాండ్ యూజ్ కనుక ముందే డిక్లేర్ చేస్తే ఆర్గనైజ్డ్గా మీరు అనుకున్న మీ ఊహించిన విజన్తో పాటు డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై రిక్వెస్ట్ దీక్షిత్ జీ టు సే వాట్ ఆఫ్ థ్యాంక్స్. Yeah, I'll call him. I will do it. Honorable Chief Minister, sir, honorable guests on and off the dais, I had a long speech. I decided I don't need that. I was very inspired by what you said. First of all, the biggest inspiration came from your presence. When you are with us, it brings 10x energy. And as you rightly said, sir, industry is the vehicle for creating change. I was telling in the morning session during dual education that for-profit institution is the biggest social enabler. It can cost hundreds and thousands of jobs. And our job in CII, along with your kind guidance and support, is to create the right. ఎక్కడైనా ప్రపంచంలో ఒక నగరంని ఐకాన్గా చూపించినప్పుడు ఒక స్ట్రక్చర్నే మనము మేజర్గా సిటీని ఎగ్జాంపుల్ చేస్తాం. ఇప్పుడు న్యూయార్క్ సిటీ పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటాం, లేకపోతే ఇంకొక దగ్గరకు పోయినప్పుడు ఢిల్లీలో ఇండియా గేట్ అంటాం. ఇట్లాంటివి ఏ స్ట్రక్చర్స్ అయినా మీలాంటి బిల్డర్స్ ఎవరో ఒకరు నిర్మించినవే. అట్లానే హైదరాబాద్లో చార్మినార్ గురించి మాట్లాడినా, హైటెక్ సిటీ గురించి మాట్లాడినా, ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ తీసుకుంటున్న నిర్ణయాలే ఆ నగరాలకు గుర్తింపుగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డును ఆ రోజు ప్రణాళికలు చేసినప్పుడు చాలామంది ఇప్పుడు అవసరమా, ఇది అవసరం లేని అన్నట్టుగా మాట్లాడాను. కానీ ఈరోజు అదే లైఫ్ లైన్గా తయారైంది హైదరాబాద్ నగరానికి, పర్టికులర్ తెలంగాణ స్టేట్కి. వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్, ఔటర్ రింగ్ రోడ్ అండ్ హైటెక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. వీ కెనాట్ ఇగ్నోర్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ హైటెక్ సిటీ అండ్ ఆర్ international airport. Because of international airport, we have a very good connection with the other part of the world. That is how we are getting investment. That is how entrepreneurs are coming to Hyderabad. And government is ready to provide whatever their requirement. If there is any clearances are there, or otherwise any proposals are there, we are there to work with entrepreneurs, investors. So Hyderabad is the place for investment. Hyderabad is the place for development. So my government is there to support investors and developers, whoever is going to invest in my state. సో స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి. ఎవరు ఎలాంటి బేసిజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో, లేకపోతే గతంలో ఆఫ్ ఆఫ్ ద వేలో ఉన్న పర్మిషన్స్ ఏమైనా రాకుండా పోతాయేమో, లేదా గవర్నమెంట్ పాలసీస్ని అన్నిటిని కూడా రీరైట్ చేస్తారేమో, ఇట్లాంటి అపోహలకి తావు ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ నేను చాలా గట్టిగా నమ్ముతాను. సర్టిఫికెట్ అనేది జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్కి మాత్రమే పనికొస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డిగ్రీ ఆర్ పిహెచ్డి ఆర్ పీజీ ఆర్ ఎనీథింగ్. కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే, టాలెంట్ లేకపోతే, దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంపిటీట్ విత్ నెక్స్ట్ టు హిమ్. సో అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను ఈరోజు టాటాతో మేము ఎంఓయూ చేసినాము. జాయింట్ వెంచర్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్లేసెస్ కింద తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఆల్ 65 ఐటీఐలను అన్నిటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళతో టైఅప్ చేసినాం. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 2000 crores టు ఇంప్రూవ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ many university people like Tech Mahindra, Tata, Century,
we have requested and we have initiated to establish skilling universities in Telangana. సో ఇప్పటి వరకు ప్రభుత్వాల యొక్క నిర్ణయాల వల్ల స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయితే డిప్లొమా సర్టిఫికెట్ వచ్చాయి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ జాయినింగ్ ఇన్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. మేము ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకు డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఒక పాలసీ అమెండ్మెంట్ చేసినాం. దాంతో వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్కి డిగ్రీ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. సో మేము ఆల్మోస్ట్ ఎస్వెల్ 10 డిస్ట్రిక్ట్స్లో 10 స్కిల్ యూనివర్సిటీస్ని ప్రారంభించాలి. స్కిల్ డెవలప్మెంట్ పర్టికులర్ ఇన్ రూరల్ ఏరియాలో ఉన్న యూత్కి ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఇచ్చి రెగ్యులర్ డిగ్రీ లేకపోతే రెగ్యులర్ పీజీలు చదువుకుంటా ఇట్ సైడ్ కాంప్రహెన్సివ్ ఒక మాస్టర్ ప్లాన్ 2050 మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ మేము కన్సల్టెంట్స్ని ఆల్రెడీ ఇన్వైట్ చేసినాం. సో తెలంగాణ మొత్తాన్ని ఒక కాంప్రహెన్సివ్ ఒక సింగిల్ యూనిట్ కింద తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి ప్రపంచంతో పోటీ పడాలనేదే మా విధానము, మా ఆలోచన. నిన్నటి వరకు ప్రతి చర్చ మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి, మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కర్ణాటకకు పోతుంది, మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తమిళనాడుకు పోతుంది, లేదా తమిళనాడుకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ మనం తెచ్చుకున్నాం. ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. నేను విత్ ఇన్ ద కంట్రీలో కాంపిటీషన్ చేయడం అనేది హెల్దీ కాంపిటీషన్ అని నేను అనుకోవట్లే. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతోనే పోటీ పడాలనేది నా ఆలోచన, నా విధానం. ప్రపంచంతో పోటీ పడడానికి అవసరమైన ప్రణాళికలు ఏమున్నా మీ వైపు నుంచి మేము మీ సూచనలు, మీ సలహాలని, మీ ఎక్స్పీరియన్స్ని అంతా కూడా తెలంగాణ కోసం ఖర్చు పెట్టండి. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చిన స్థాయికి ఎదిగిందంటే మీ వ్యాపారాలలో మీరు రాణించున్నారు అంటే మీకు ఇండివిజువల్ టాలెంట్ ఉంది కాబట్టి అప్ టు ద మార్క్ మీరు వరల్డ్తో మీ ఫీల్డ్లో కాంపిటీట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినారు. సో మీ ఎక్స్పీరియన్స్ మీ వరకే పరిమితం చేయకుండా దాని గవర్నమెంట్తో కలిసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి రాష్ట్రాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ ప్రణాళికలలో రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఒక డ్రై పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫార్మా సిటీ గురించి చర్చలు జరుగుతున్నాయి. నేను 2-3 సార్లు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 25,000 or 30,000 ఎకర్స్లో బగ్ ఫార్మా పెడితే అక్కడ వచ్చే పొల్యూషన్ కానీ అక్కడ జరిగే పరిణామాలు భవిష్యత్తులో హైదరాబాదు నగరం యొక్క అభివృద్ధి మీదనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే మేము ఫార్మా సిటీ నుంచి ఫార్మా విలేజ్ల కింద 12 to 15 క్లస్టర్స్ కింద విడగొట్టి డిఫరెంట్ ప్లేసెస్లో 2,000 to 3,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మేము అక్వైర్ చేసి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో యాంకర్ పార్ట్నర్ కింద తీసుకొని వాళ్ళను ఫోకస్డ్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. వన్ అండ్ ద సేమ్ మీరు ఒకే దగ్గర అంటే ఇచ్చేసే కంటే వాటిని క్లస్టర్స్ కింద విడగొట్టి హైదరాబాద్ నగరానికి రావడానికి హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు, హైదరాబాద్ నాగ్పూర్ కావచ్చు, హైదరాబాద్ గుల్బర్గా కావచ్చు, హైదరాబాద్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 14 రేడియల్ రోడ్స్ ఉన్నాయి. ఈ రేడియల్ రోడ్స్ అన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్ని క్రాస్ చేసుకుంటూనే రావాలి. సో ఈ రేడియల్ రోడ్స్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలని కూడా హార్డ్లీ 1 hour, మ్యాక్సిమం 1 hour. సిటీలకు వచ్చినా కూడా మోర్ దాన్ 1 hour అవుతుంది. అక్కడి నుంచి ఈ ఫార్మా విలేజెస్